హాయ్ అండి, అందరికీ నమస్తే. మా కాలనీలో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాను రండి. మా కళాఖండాలు చూశారు. కళాఖండాలని ఎందుకు అంటున్నానంటే మేము బతుకమ్మ ఎలా పేర్చామో, గౌరమ్మని ఎలా అలంకరించామో చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, ఒక్కొక్కరు ఎంత క్రియేటివిటీగా ఆలోచించి బతుకమ్మను పేర్చారో చూడండి. ఎంత అందంగా గౌరమ్మను అలంకరించారో చూడండి. ఒక్కొక్కటి ఎంత ముచ్చటగా ముద్దుగా ఉందో. బతుకమ్మలు అయితే అన్ని రకాల ఫ్లవర్స్తోని డెకరేట్ చేశారు ఒక్కొక్కరు. చాలా బాగున్నాయి. ఎవరి క్రియేటివిటీ వాళ్ళదే. మళ్ళీ మాకు ఇక్కడ కాంపిటీషన్ అని చెప్పాను కదా, ఫస్ట్ సెకండ్ థర్డ్ 5 కన్సలేషన్ బహుమతులు అయితే మా విద్యానగర్ గణేష్ మండలి వాళ్ళు ఇస్తామని చెప్పారండి. అందుకే చాలామంది చాలా కష్టపడి బతుకమ్మలు చాలా పెద్ద పెద్దగా పేర్చారండి. నేనైతే అంత పెద్దగా పేర్వలేదు, నాకు అంత టైం లేకుంటుండే. నాకు నచ్చినట్టుగా ఏదో చిన్నగా పేర్చుకున్నాను. చివరిలో చూపిస్తాను నా బతుకమ్మ ఎక్కడుందో. ఇప్పుడైతే ఇవి చూడండి ఎంత బాగున్నాయో. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 12 గ్రామ్స్ సిల్వర్ కాయిన్ అండి. సెకండ్ ప్రైజ్ 10 గ్రామ్స్ సిల్వర్ కాయిన్. థర్డ్ ప్రైజ్ వచ్చేసి 8 గ్రామ్స్ సిల్వర్ కాయిన్ అండి. చాలా చక్కగా ఆడుకున్నాం మేమైతే. ఈ ఇయర్ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, మిడిల్ ఏజ్ అందరూ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఆడుకున్నారు. వాళ్ళకి నచ్చిన పాటలు అయితే వేయించుకొని మరి ఆడుకోవడం జరిగిందండి. చాలా చాలా సంతోషంగా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. చూడండి మా పిల్లలు, పెద్దలు, ఆంటీలు ఎలా ఆడుతున్నారో. చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు చూడండి. చాలా చక్కగా అనిపించింది. అందరూ హ్యాపీగా ఇలా ఎంజాయ్ చేయడం. ఇలా తొందరగా అయిపోయాయండి 9 days. చూస్తుండగానే అప్పుడే పండగ వచ్చిందా అయిపోయిందా అనిపించింది. తొందరగా గడిచిపోయినట్టు అనిపించింది. 9 రోజులైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ప్రతిరోజు అయితే బతుకమ్మను వేర్చి ఆడుకున్నామండి. చూడండి పిల్లలు ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారో. చాలా బాగుంది కదండి మా ఆట అనేది. పిల్లలు చాలా చక్కగా డ్యాన్స్ చేస్తున్నారండి. వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే అందరం చూస్తూ కూర్చొని ఉండిపోయామండి. వాళ్ళకి నచ్చిన పాటలు వేయించుకొని మరి ఆడుకున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలంతా. పిల్లలు డ్యాన్స్ చేస్తూ ఉంటే మా బతుకమ్మలు చూడడానికి జడ్జీలు వచ్చారండి. జడ్జిమెంట్ ఇవ్వడానికి బతుకమ్మలు అయితే చూసి వాళ్ళు మార్కులు వేస్తున్నారు. ఇలా ఎంకరేజ్ చేయడం చాలా బాగా అనిపించింది. గిఫ్టులు ఇచ్చి బతుకమ్మలు ఎలా పేర్చాలి, ఇంకా అందంగా పేర్చాలని అందరికి అనిపించేలాగా చేశారండి జడ్జీలు. చివర్లో నా బతుకమ్మ చూడండి. ఇది అండి నా బతుకమ్మ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.